స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 9th క్లాస్లో ఉన్న ఫస్ట్ లెసన్ రియల్ నెంబర్స్ గురించి తెలుసుకుందాం. ఆల్రెడీ మీకు 6th క్లాస్లో వచ్చేసరికి హోల్ నెంబర్స్ అండ్ 7th క్లాస్లో వచ్చేసరికి ఇంటీజర్ అండ్ 8th క్లాస్లో వచ్చేసరికి మీకు రేషనల్ నెంబర్స్ వస్తాయి. ఓకేనా? సో ఇప్పుడు 9th క్లాస్కి వచ్చేసరికి రియల్ నెంబర్స్ వస్తాయి. సో ఈ రియల్ నెంబర్స్లో ఏంటంటే న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, రేషనల్ నెంబర్స్ అన్నీ మిక్స్ అయి ఉంటాయి. ఓకే, రియల్ నెంబర్లో ఫస్ట్ ఒకసారి మనం న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటిది, హోల్ నెంబర్స్ అంటే ఏంటిది అండ్ రేషనల్ నెంబర్స్ అంటే ఏంటిది ఒకసారి రీకాల్ చేసుకుందాం. సో అవి రీకాల్ చేసుకుంటే మీకు రియల్ నెంబర్స్ అంటే ఏంటివి కూడా అర్థమవుతాయి. అండ్ మీకు టెక్స్ట్ బుక్లో కూడా ఇచ్చారు ఇక్కడ నీట్గా వచ్చేసరికి న్యాచురల్ నెంబర్స్. ఎన్ మీన్స్ న్యాచురల్ నెంబర్స్. సో న్యాచురల్ నెంబర్స్ని వచ్చేసరికి మనం ఎంతో డినోట్ చేస్తాము. సో న్యాచురల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 1 నుంచి స్టార్ట్ అవుతాయి. ఇక్కడ చూడండి మీకు 1 ఇచ్చారు. సో న్యాచురల్ నెంబర్స్ 1 నుంచి స్టార్ట్ అవుతాయి. ఇన్ఫైనైట్ నెంబర్స్ ఉంటాయి, ఏ నెంబర్స్ అయినా కానీ ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ హోల్ నెంబర్స్ వచ్చేసరికి 0 నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకే, ఒకసారి మనం ఇంట్రడక్షన్ చూద్దాం. ఇంట్రడక్షన్. సో ఫస్ట్ వచ్చేసరికి న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ వచ్చేసరికి మనం ఎంతో డినోట్ చేస్తాము. న్యాచురల్ నెంబర్స్ సెట్లో వచ్చేసరికి 1 నుంచి స్టార్ట్ అవుతాయి. 1, 2, 3 అండ్ సో ఆన్ ఇన్ఫైనైట్ నెంబర్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హోల్ నెంబర్స్ని వచ్చేసరికి మనం డబ్ల్యూతో డినోట్ చేస్తాము. సో హోల్ నెంబర్స్ సెట్లో వచ్చేసరికి 0 నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకే, 0, 1, 2, 3 అండ్ సో ఆన్. ఓకే, నెక్స్ట్ ఇంటీజర్స్ వచ్చేసరికి మీకు ఐతో కానీ ఓఆర్ఆర్ జెడ్తో కానీ డినోట్ చేస్తాము. ఓకే, సో ఇంటీజర్స్ ఐతో కానీ ఓఆర్ఆర్ లేదా జెడ్తో కానీ డినోట్ చేస్తాము. సో ఈ ఇంటీజర్స్ వచ్చేసరికి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే ఇంటీజర్స్లో మీకు నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి అండ్ పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి. సో 1, 2, 3. ఓకే, ఇంటీజర్స్లో వచ్చేసరికి మీకు నెగిటివ్ అండ్ పాజిటివ్ బోత్ ఆర్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రేషనల్ నెంబర్స్. ఓకే, సో రేషనల్ నెంబర్స్ వచ్చేసరికి మనం క్యూతో డినోట్ చేస్తాము. సో రేషనల్ నెంబర్స్ ఎలా ఉంటాయి అంటే ఇవి నెంబర్స్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ఏముండవు. సో ఏ నెంబర్ అయినా కానీ ఎలా ఉండాలి అంటే p/q ఫామ్లో ఉండాలి. అండ్ ఇక్కడ క్యూ వచ్చేసరికి డినామినేటర్లో క్యూ వచ్చేసరికి ≠0 ఉండాలి. p/q ఫామ్ అంటే ఏం లేదు, ఫ్రాక్షన్ ఫామ్లో ఉంటే అది వచ్చేసరికి రేషనల్ నెంబర్ అవుతుంది. అండ్ ఇక్కడ ఇచ్చిన డినామినేటర్ వచ్చేసరికి ఎప్పుడు 0 కాకూడదు. 0 కంటే పెద్ద నెంబర్ అయినా ఉండాలి లేదా 0 కంటే చిన్న నెంబర్ అయినా ఉండాలి, కానీ 0 అనేది డినామినేటర్ 0 అనేది ఉండకూడదు. ఓకే, ఈ లెసన్కి వచ్చేసరికి మనం ఏం నేర్చుకుంటున్నాం? రియల్ నెంబర్స్ గురించి నేర్చుకుంటున్నాం. రియల్ నెంబర్స్. ఓకేనా? సో ఈ రియల్ నెంబర్స్ని ఏ లెటర్తో డినోట్ చేస్తారంటే క్యాపిటల్ ఆర్ మీన్స్ రియల్ నెంబర్స్. ఓకేనా? సో ఈ రియల్ నెంబర్స్లో ఏముంటాయంటే న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి, హోల్ నెంబర్స్ ఉంటాయి, ఇంటీజర్స్ ఉంటాయి, రేషనల్ నెంబర్స్ ఉంటాయి అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ కూడా ఉంటాయి. ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటని డౌట్ వస్తుంది. రేషనల్ నెంబర్స్ అంటే p/q ఫామ్లో ఉంటాయి. అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ అంటే మీకు యాక్చువల్గా నెంబర్స్లో ఏమేమి ఉంటాయి? 1, 2, 3 జీరోస్, పాజిటివ్, నెగిటివ్, ఫ్రాక్షన్ ఫామ్స్ ఉంటాయి. ఇవి కాకుండా ఇంకా మీకు నెంబర్స్లో ఏమేమి నెంబర్స్ కనిపిస్తాయి? రూట్ వాల్యూస్ కనిపిస్తాయి, అవునా? సో √2, √3. సో ఇవన్నీ వచ్చేసరికి ఇర్రేషనల్ నెంబర్స్ అవుతాయి. రూట్ వాల్యూస్ ఉంటే అవి ఇర్రేషనల్ నెంబర్స్ అవుతాయి. ఓకే, సో ఇర్రేషనల్ నెంబర్స్ అంటే రూట్ వాల్యూస్ ఉన్నదాన్ని. ఓకే, ఈ ఇర్రేషనల్ నెంబర్స్ని ఏ లెటర్తో డినోట్ చేస్తారంటే Q'. ఓకేనా? సో ఇట్లాగా Q'తో డినోట్ చేస్తారు ఇర్రేషనల్ నెంబర్స్ వచ్చేసరికి. ఇప్పుడు చూడండి, మీకు యాక్చువల్గా ఈ ఇర్రేషనల్ డెఫినేషన్ వచ్చేసరికి మీకు యాక్చువల్గా ఈ రియల్ నెంబర్స్ డెఫినేషన్ వచ్చేసరికి పేజీ నెంబర్ 26లో 5th పాయింట్ ఇచ్చారు. ఓకే, మీకు అక్కడ చూసేసి డెఫినేషన్ రాసేసుకోండి. సో ఇక్కడ వచ్చేసరికి చూడండి, నేను ఒక డయాగ్రామ్ గీస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఓకే, డయాగ్రామ్ చూడండి. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి మీకు న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి. సో న్యాచురల్ నెంబర్స్ని మనం ఎంతో డినోట్ చేస్తాం కదా. అండ్ న్యాచురల్ నెంబర్స్ తర్వాత మీకు ఏముంటాయి? హోల్ నెంబర్స్ ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి హోల్ నెంబర్స్. ఓకే, సో హోల్ నెంబర్స్ని మనం డబ్ల్యూతో డినోట్ చేస్తాము.
ఎవ్రీ న్యాచురల్ నెంబర్ అనేది హోల్ నెంబర్ అవుతుంది, బట్ ఎవ్రీ హోల్ నెంబర్ అనేది న్యాచురల్ నెంబర్ అవ్వదు. ఫస్ట్ ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. సో న్యాచురల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 1. సో ఆ 1 వచ్చేసరికి మీకు హోల్ నెంబర్లో కూడా ఉంటుంది కదా. సో మీకు ఇక్కడ లోపల ఉన్న సర్కిల్స్ వచ్చేసరికి బయట దానితో ఫామ్ అవుతాయి, కానీ ఈ బయట ఉన్న సర్కిల్ వచ్చేసరికి లోపల దానితో ఫామ్ అవ్వదు. సో న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్. నెక్స్ట్ ఇంకా ఏముంటాయి? ఇంటీజర్స్ ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంటీజర్స్. సో ఇంటీజర్స్ని మనం ఐ కానీ ఓఆర్ఆర్ జెడ్తో కానీ డినోట్ చేస్తాము. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంటీజర్స్ చూడండి, ఎవ్రీ న్యాచురల్ నెంబర్ అండ్ ఎవ్రీ హోల్ నెంబర్ వచ్చేసరికి ఇంటీజర్ అవుతుంది, కానీ బట్ ఎవ్రీ ఇంటీజర్ అనేది హోల్ నెంబర్ అవ్వదు అండ్ న్యాచురల్ నెంబర్ కూడా అవ్వదు. ఓకేనా. సో మీకు ఇక్కడ న్యాచురల్ నెంబర్స్ వచ్చేసరికి 1, 2, 3 ఓకేనా, అండ్ సో ఆన్. అండ్ నెక్స్ట్ హోల్ నెంబర్స్ వచ్చేసరికి 0, 1, 2 అండ్ సో ఆన్. నేను చెప్పినప్పుడు ఇక్కడ ఒకసారి చూడండి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి నెగిటివ్ వాల్యూస్ -3, -2, -1, 0, 1, 2 అండ్ సో ఆన్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు వీటి తర్వాత ఏముంటాయి? రేషనల్ నెంబర్స్ ఉంటాయి. సో రేషనల్ నెంబర్స్ వచ్చేసరికి మనం క్యూతో డినోట్ చేస్తాము. రేషనల్ నెంబర్స్ వచ్చేసరికి P/Q ఫామ్లో ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు చూడండి. సో ఎవ్రీ న్యాచురల్ నెంబర్ అనేది హోల్ నెంబర్ అవుతుంది, అవునా. 1 తీసుకున్న హోల్ నెంబర్ అవుతుంది, 2 తీసుకున్న అండ్ సో 1 ఏది తీసుకున్నా కూడా హోల్ నెంబర్ అవుతుంది. బట్ ఎవ్రీ హోల్ నెంబర్ అనేది న్యాచురల్ నెంబర్ అవ్వదు. ఓకేనా. మీరు ఇటు నుంచి ఇట్లా రివర్స్లో చూస్తే అవ్వదు. సో ఇటు నుంచి నేను యారో మార్క్ పెడుతున్నాను చూడండి. ఎవ్రీ న్యాచురల్ నెంబర్ అనేది హోల్ నెంబర్ అవుతుంది, ఎవ్రీ హోల్ నెంబర్ అనేది ఇంటీజర్స్ అవుతుంది, అండ్ ఎవ్రీ న్యాచురల్ నెంబర్ కూడా ఇంటీజర్ అవుతుంది. ఇంటీజర్స్లో మీకు న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయా? 1, 2, 3 అండ్ హోల్ నెంబర్స్ ఉన్నాయి 0, 1, 2, 3. సో ఎవ్రీ న్యాచురల్ నెంబర్ అండ్ హోల్ నెంబర్ వచ్చేసరికి ఇంటీజర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ దీని తర్వాత ఇంకా ఏమున్నాయి? రియల్ నెంబర్స్ ఉన్నాయి. దీని తర్వాత ఇంకా ఏమున్నాయి? రేషనల్ నెంబర్స్ ఉన్నాయి. ఓకే, సో రేషనల్ నెంబర్స్ చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి రేషనల్ నెంబర్స్. ఓకే, రేషనల్ నెంబర్స్ని మనం దేంతో డినోట్ చేస్తాము? క్యూతో డినోట్ చేస్తాము. సో మీకు ఇక్కడ డౌట్ ఉంటే ఏం చేస్తారంటే ఈ పక్కనే రాసేసుకోండి. పక్కన ఇంటీజర్స్, నెక్స్ట్ W మీన్స్ హోల్ నెంబర్స్, నేను ఇక్కడ రాస్తున్నా. ఓకే, నెక్స్ట్ N మీన్స్ న్యాచురల్ నెంబర్స్. ఓకే, సో అండ్ నెక్స్ట్ చూడండి, ఎవ్రీ రేషనల్ నెంబర్ వచ్చేసరికి ఇంటీజర్ అవ్వదు, హోల్ నెంబర్ అవ్వరు అండ్ న్యాచురల్ నెంబర్ అవ్వదు, బట్ ఎవ్రీ ఇంటీజర్ అనేది రేషనల్ నెంబర్ అవుతుంది. సో సపోజ్ -3 అనేది ఇంటీజర్. సో దీన్ని ఈ -3 యాక్చువల్గా ఇక్కడ -3 డినామినేటర్లో ఏం లేకపోతే 1 ఉన్నట్లు. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇది P/Q ఫామ్లో ఉందా? ఎస్ ఉంది. ఓకేనా. ఎవ్రీ న్యాచురల్ నెంబర్, ఎవ్రీ హోల్ నెంబర్ అండ్ ఎవ్రీ ఇంటీజర్ వచ్చేసరికి రేషనల్ నెంబర్ అవుతుంది. ఓకేనా. ఎవ్రీ ఇంటీజర్ కూడా రేషనల్ నెంబరే అవుతుంది. నెక్స్ట్ చూడండి, రేషనల్ నెంబర్సే కాకుండా ఇర్రేషనల్ నెంబర్స్ కూడా ఉంటాయి. సో ఇర్రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్లో వచ్చేసరికి ఈ హోల్ నెంబర్స్ కానీ, ఈ ఇంటీజర్స్ కానీ అండ్ న్యాచురల్ నెంబర్స్ కానీ, రేషనల్ నెంబర్స్ కానీ ఇవేమీ ఉండవు. సో ఓకేనా. సో ఇవి వచ్చేసరికి ఇర్రేషనల్ నెంబర్, దీన్ని Q' డినోట్ చేస్తాము. సో ఇర్రేషనల్ నెంబర్. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఈ లెసన్లో ఏం నేర్చుకుంటున్నాము? రియల్ నెంబర్స్ గురించి నేర్చుకుంటున్నాము. సో ఇది మొత్తం కలిపేసి రియల్ నెంబర్స్. ఓకేనా. సో మీరు దీన్ని అండి కలపొద్దు. ఓకే, సో ఇది మొత్తం వచ్చేసరికి రియల్ నెంబర్స్. సో రియల్ నెంబర్స్లో ఏమేమి ఉంటాయంటే హోల్ నెంబర్స్, న్యాచురల్ నెంబర్స్, ఇంటీజర్స్, రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్ అన్నీ కలిపి, వీటన్నింటిని కలిపి మనం రియల్ నెంబర్స్ అంటాము. ఓకేనా. వీటికి సపరేట్గా ఫామ్ అని ఏం లేదు. సో ఇవన్నీ వచ్చేసరికి రియల్ నెంబర్స్లో ఉంటాయి. ఓకేనా. సో మీకు ఇక్కడికి వచ్చేసరికి ఇర్రేషనల్ నెంబర్ అనేది కొత్తగా ఉంటుంది. సో ఇర్రేషనల్ నెంబర్స్ అంటే రూట్ వాల్యూస్ ఉంటాయి కదా, సో వాటిని ఇర్రేషనల్ నెంబర్స్ అంటాము. ఓకేనా. మీరు ఈ లెసన్ చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంటుంది, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా కూడా అప్డేట్ వస్తుంది. సో స్టూడెంట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు కూడా ఎక్కువ వీడియోస్ చేయడానికి ఒక హోప్ ఉంటుంది. సో ప్లీజ్ నా వీడియోస్ నచ్చితే మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్సర్సైజ్ 1.1 ఫస్ట్ రోమన్లో ఫస్ట్ వన్ ఏ బిట్ రైట్ ఎనీ 3 రేషనల్ నెంబర్స్. ఏదైనా కానీ 3 రేషనల్ నెంబర్స్ని రాయమన్నారు. సో రేషనల్ నెంబర్స్ అంటే మీకు ఏ ఫామ్లో ఉంటాయి? P/Q ఫామ్లో ఉంటాయి. అంటే మీరు ఫ్రాక్షన్ ఫామ్లో ఏదైనా కానీ రాయొచ్చు. సో ఇక్కడ మీకు 3 రాయమన్నారు, నేను ఒక 6 రాస్తాను చూడండి. సో 2/3, 2/3,
3/4, 5/2 మీ ఇష్టం. ఇలాగా ఎన్ని నెంబర్స్ అయినా కానీ రాయొచ్చు. 11/13, 17/19. ఓకే, సో ఇలాగ ఎన్నైనా రాయొచ్చు. 19/21. ఓకే, దట్స్ ఇట్ అంతే. సో నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో బీబీటీ ఏమి ఇచ్చారంటే ఎక్స్ప్లెయిన్ రేషనల్ నెంబర్స్ ఈజ్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. రేషనల్ నెంబర్ని డెఫినేషన్ వచ్చేసరికి మీ ఓన్గా మీకు ఏం అర్థమైందో రేషనల్ నెంబర్ అది మీ ఓన్గా రాయమంటున్నారు. ఓకే, సో ఏం రాస్తామంటే ఏ నెంబర్ విచ్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ఆల్జీబ్రాయిక్ ఫార్మ్ ఆర్ p/q ఫార్మ్ ఈజ్ కాల్డ్ రేషనల్ నెంబర్. ఓకేనా, సో డెఫినేషన్ రాసేసుకోండి. A number which can be, సో మీకు లాస్ట్లో కూడా నోట్స్ డిస్ప్లే అవుతుంది, ఏదైనా డౌట్ ఉంటే అందులో చెక్ చేసుకోండి. ఎక్స్ప్రెస్డ్ ఇన్ ఆల్జీబ్రాయిక్ ఫార్మ్, సో దట్ ఈస్, సో అంటే p/q ఫార్మ్. ఓకే, q నాట్ ఈక్వల్ టు 0 కంపల్సరీ పెట్టాలి. ఈజ్ కాల్డ్ ఏ రేషనల్ నెంబర్. ఓకే, సో మీరు దీనికి ఎగ్జాంపుల్ రాస్తే రాయొచ్చు, లేకపోతే లేదు. ఓకేనా, సో చాలామంది డౌట్ వస్తుంది ఎందుకని రేషనల్ నెంబర్స్ అన్నీ పాజిటివే రాసాం కదా అని. p/q ఫామ్ వచ్చేసరికి మీకు అంటే ఫ్రాక్షన్ వచ్చేసరికి పాజిటివ్లోనే ఉండవలసిన అవసరం లేదు, నెగిటివ్ అయినా కానీ ఉండొచ్చు. సో అంటే నేను ఫస్ట్ చూడండి -4/7. ఓకేనా, సో -3/2. ఓకే, ఇలా అయినా రాసుకోవచ్చు, మీ ఇష్టం, నెగిటివ్లో అయినా ఉండొచ్చు ఫ్రాక్షన్ అనేది. నెక్స్ట్ మనం సెకండ్ రోమన్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ సెకండ్ రోమన్ చూడండి. గివ్ 1 ఎగ్జాంపుల్ ఈచ్ టు ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఈ కింద ఇచ్చిన స్టేట్మెంట్స్కి ఒక్కొక్క ఎగ్జాంపుల్ రాయమంటున్నారు. ఏ నెంబర్ విచ్ ఈజ్ రేషనల్ బట్ నాట్ ఇంటీజర్. ఒక నెంబర్ అనేది రేషనల్ నెంబర్ అవ్వాలి కానీ ఇంటీజర్ అవ్వకూడదు అంటున్నారు. ఓకేనా, సో అది మీరు మీ ఓన్గా రాయాలి. ఇది వచ్చేసరికి నేను ఇక్కడ మీకు పక్కనే పెన్సిల్తో రాస్తున్నాను చూడండి. ఏ నెంబర్ రేషనల్ నెంబర్ అవ్వాలి కానీ ఇంటీజర్ అవ్వకూడదు. మీకు ఇంటీజర్స్ అంటే ఏమేమి వస్తాయి, పాజిటివ్ అండ్ నెగిటివ్ వాల్యూస్ ఇట్లాగా. సపోజ్ -2 వచ్చేసరికి మీకు ఇంటీజర్ అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ మీకు ఈ -2 అనేది రేషనల్ నెంబర్ కూడా అవుతుంది. ఇక్కడ మీకు ఫ్రాక్షన్ ఏం లేకపోతే 1 ఉన్నట్లు, బట్ ఇక్కడికి వచ్చేసరికి ఇంటీజర్ అవ్వకూడదు అని చెప్పారు. సో నేను దీనికి డినామినేటర్లో ఏం చేస్తున్నానంటే 3 పెడుతున్నాను. ఓకేనా, సో ఇప్పుడు చూడండి -2/3 వచ్చేసరికి మీకు ఇంటీజర్ అవుతుందా, అవ్వదు. బట్ -2/3 వచ్చేసరికి రేషనల్ నెంబర్ అవుతుంది. ఓకే, దట్స్ ఇట్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏ హోల్ నెంబర్ విచ్ ఈజ్ నాట్ ఏ న్యాచురల్ నెంబర్. ఓకేనా, ఒక హోల్ నెంబర్ అవ్వాలి కానీ న్యాచురల్ నెంబర్స్ అవ్వకూడదు. న్యాచురల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, 1 నుంచి స్టార్ట్ అవుతాయి. సపోజ్ మీరు 1 అనేది తీసుకున్నారనుకోండి, ఆ 1 వచ్చేసరికి న్యాచురల్ నెంబర్ అవుతుంది, హోల్ నెంబర్ అవుతుంది. బట్ ఇక్కడ న్యాచురల్ నెంబర్ అవ్వకూడదు అంటున్నారు. సో మీరు 1, 2, 3 ఏది తీసుకున్నా కూడా న్యాచురల్ నెంబర్ అవుతుంది. ఓకేనా, సో హోల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, 0 నుంచి స్టార్ట్ అవుతాయి. అంటే న్యాచురల్ నెంబర్స్లో లేనివి హోల్ నెంబర్స్లో ఉన్నది ఏ నెంబర్ అవుతుంది. మీకు ఇక్కడ డౌట్ వస్తే చూడండి, న్యాచురల్ నెంబర్స్ వచ్చేసరికి మీకు 1 నుంచి స్టార్ట్ అవుతాయి, అవునా, అండ్ హోల్ నెంబర్స్ వచ్చేసరికి మీకు 0 నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకేనా, సో మీరు 1 నుంచి ఏ నెంబర్ తీసుకున్నా కూడా మీకు న్యాచురల్ నెంబర్ అవుతుంది, బట్ 0 తీసుకుంటే తప్ప. ఓకేనా, సో అప్పుడు మీరు 0 తీసుకున్నారనుకోండి, 0 అనేది హోల్ నెంబర్ అవుతుంది, న్యాచురల్ నెంబర్ అవ్వదు. ఇక్కడ మీకు ఏమి ఇచ్చారు, హోల్ నెంబర్ అవ్వాలి కానీ న్యాచురల్ నెంబర్ అవ్వకూడదు అంటున్నారు. సో మీరు 1 నుంచి ఏ నెంబర్ తీసుకున్నా అది న్యాచురల్ నెంబర్ అవుతుంది. అవ్వకూడదు అంటే మీరు కంపల్సరీ ఇక్కడ ఉన్నది ఈ రెండిట్లో కామన్గా ఏంటిది 0నే కదా. సో మిగిలిన అన్నీ కామన్గా ఉంటాయి, సో 0 అవుతుంది. ఓకే, సో ఈ సెకండ్ వన్కి వచ్చేసరికి ఆన్సర్ 0. ఓకే, మీరు వర్డ్స్లో అయినా రాసుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, అండ్ ఇంటీజర్ విచ్ ఈజ్ నాట్ ఏ హోల్ నెంబర్. ఓకేనా, సో ఒక ఇంటీజర్ వచ్చేసరికి హోల్ నెంబర్ అవ్వకూడదు అంటున్నారు. హోల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, W అంటే 0 నుంచి స్టార్ట్ అవుతాయి. ఇంటీజర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఇది వచ్చేసరికి మీకు సెకండ్ రోమన్లో సెకండ్ బిట్ లాగా, ఇది మీకు క్లాస్లో కూడా డిస్ప్లే అవుతుంది. జస్ట్ నేను మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అంతే. సో ఇక్కడ చూడండి,
అండ్ ఇంటీజర్ విచ్ ఈజ్ నాట్ ఏ హోల్ నెంబర్స్ వచ్చేసరికి మీకు 0, 1, 2 0 నుంచి స్టార్ట్ అవుతాయి. అండ్ ఇంటీజర్స్ వచ్చేసరికి మీకు -1 0 ఇట్లా మీకు నెగిటివ్ వాల్యూస్ నుంచి పాజిటివ్ వాల్యూస్ వరకు ఉంటాయి. ఓకేనా? సో అంటే మీరు ఈ 0 తర్వాత ఏ నెంబర్ తీసుకున్నా కూడా అది హోల్ నెంబర్ అయిపోతుంది. అంటే మీరు ఇప్పుడు ఇంటీజర్ అవ్వాలి కానీ హోల్ నెంబర్స్ అవ్వకూడదు అంటే 0కి ముందున్న నెంబర్స్ తీసుకోవాలి. 0 తర్వాత పాజిటివ్ నెంబర్స్ తీసుకుంటే అవి హోల్ నెంబర్స్ అవుతాయి. హోల్ నెంబర్స్ అవ్వకూడదు అని వాళ్ళు కన్ఫర్మ్ చేసి ఇచ్చారు. సో ఏం చేస్తారంటే మీరు నెగిటివ్ వాల్యూస్లో ఏ నెంబర్ తీసుకున్నా కూడా అది హోల్ నెంబర్ అవ్వదు, బట్ ఇంటీజర్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ మీకు వచ్చేసరికి ఆన్సర్ ఏదైనా పెట్టుకోవచ్చు నెగిటివ్ వాల్యూస్లో. సో అంటే -1, -3, -7 అండ్ సో ఆన్ ఏ నెంబర్ అయినా కానీ -20, -21 ఏ నెంబర్ అయినా కానీ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ 4th వన్, ఏ నెంబర్ విచ్ ఈజ్ ఎ న్యాచురల్ నెంబర్, హోల్ నెంబర్, ఇంటీజర్ అండ్ రేషనల్ నెంబర్. ఒక నెంబర్ వచ్చేసరికి న్యాచురల్ నెంబర్ అవ్వాలి, హోల్ నెంబర్ అవ్వాలి, ఇంటీజర్ అవ్వాలి అండ్ రేషనల్ నెంబర్ అవ్వాలి. సో ఏ నెంబర్ అది మీ ఇష్టం. పాజిటివ్ వాల్యూస్లో ఏ నెంబర్ తీసుకున్నా కానీ, సపోజ్ చూడండి నేను పాజిటివ్ వాల్యూస్ వచ్చేసరికి 0 తీసుకోవద్దు. 0 తీసుకుంటే న్యాచురల్ నెంబర్ సెట్లో వచ్చేసరికి మీకు 0 ఉండదు. సో 0 తీసుకోవద్దు, పాజిటివ్ వాల్యూ తీసుకోండి ఓన్లీ. సపోజ్ 1 తీసుకున్నారనుకోండి, ఈ 1 వచ్చేసరికి మీకు న్యాచురల్ నెంబర్స్లో ఉంటుందా? ఎస్ ఉంటుంది. నెక్స్ట్ హోల్ నెంబర్స్లో ఉంటుందా? ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూడండి ఇంటీజర్స్లో ఉంటుందా? ఇంటీజర్స్లో 1 అనేది ఉంటుందా? ఎస్ ఉంటుంది. ఇంటీజర్స్లో వచ్చేసరికి మీకు పాజిటివ్ అండ్ నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి. సో 1 పాజిటివే కదా ఉంటుంది. రేషనల్ నెంబర్స్లో 1 అనేది ఉంటుందా? సో ఇక్కడ ఫ్రాక్షన్ ఏం లేకపోతే 1 అవుతుంది, బట్ 1/1 అంటే మీకు యాక్చువల్గా 1 వస్తుంది. బట్ ఈ 1 వచ్చేసరికి మనం ఓన్లీ 1 వచ్చేసరికి మనం రేషనల్ నెంబర్గా కన్సిడర్ చేయలేము. ఓకేనా? సో అంటే మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే 2 నుంచి తీసుకోండి. 2 దగ్గర నుంచి ఏ నెంబర్ తీసుకున్నా కూడా అది వచ్చేసరికి మీకు న్యాచురల్ నెంబర్ అవుతుంది, హోల్ నెంబర్ అవుతుంది, ఇంటీజర్ అవుతుంది అండ్ రేషనల్ నెంబర్ అవుతుంది. మీ ఇష్టం. ఇక్కడ మీకు 4th వన్ వచ్చేసరికి ఆన్సర్ ఏదైనా కానీ రాసుకోవచ్చు. అది పాజిటివ్ వాల్యూస్ 2 నుంచి స్టార్ట్ చేసి రాసుకోవచ్చు. 2 or 3 or 4 or 5 అండ్ సో ఆన్ ఏ నెంబర్ అయినా కానీ రాసుకోవచ్చు. నెక్స్ట్ 5th వన్ చూడండి. ఏ నెంబర్ విచ్ ఈజ్ అన్ ఇంటీజర్ బట్ నాట్ న్యాచురల్ నెంబర్. ఒక నెంబర్ అనేది ఇంటీజర్ అవ్వాలి కానీ న్యాచురల్ నెంబర్ అవ్వకూడదు అంటున్నారు. సో ఇంటీజర్స్లో ఏమేమి ఉంటాయి? పాజిటివ్ అండ్ నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి. న్యాచురల్ నెంబర్స్లో వచ్చేసరికి ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి, అంటే 1 నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకేనా? సో ఇక్కడ ఏ నెంబర్ తీసుకోవచ్చు? 0, -1, -2, -3, -4, -5 అండ్ సో ఆన్ ఇట్లాగా నెగిటివ్ వాల్యూస్ ఏదైనా కానీ తీసుకోవచ్చు. ఓకే. అండ్ 5th వన్కి వచ్చేసరికి 0 అవ్వచ్చు, -1 అవ్వచ్చు, -2, -3 అండ్ సో ఆన్ ఏదైనా కానీ నెంబర్ తీసుకోవచ్చు. ఓకే, దట్స్ ఇట్ అంతే. నెక్స్ట్ 3rd వన్ చూడండి. ఫైండ్ 5 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 1 and 2. 1కి 2కి మిడిల్లో 5 రేషనల్ నెంబర్స్ని రాయమన్నారు. మీకు ఈ ఎక్సర్సైజ్ మొత్తం ఆల్రెడీ 8th క్లాస్లో వచ్చింది. ఓకే, సో ఇక్కడ 5 రేషనల్ నెంబర్స్ రాయమన్నారు 1కి 2కి. మీకు నెక్స్ట్ 3rd ప్రాబ్లం వచ్చేసరికి నేను 2 మెథడ్స్ చెప్తాను. సో మీకు ఈ 2 మెథడ్స్ వచ్చేసరికి మీకు టెక్స్ట్ బుక్లోనే ఇచ్చారు. పేజ్ నెంబర్ 4లో ఎగ్జాంపుల్ 3లో మీకు 2 మెథడ్స్ ఇచ్చారు. సో నేను ఈ ప్రాబ్లంకి 2 మెథడ్స్ చెప్తాను. మీకు ఏది ఈజీగా ఉంటే ఆ ప్రాబ్లం చేసేసేయండి. ఓకే, సో మెథడ్ 1 వచ్చేసరికి ఏంటంటే మీన్ మెథడ్ చేస్తాము. అంటే ఇక్కడ ఉన్న నెంబర్స్ని ఫస్ట్ యాడ్ చేసి బై 2 చేస్తాము. ఓకేనా? సో మీకు ఫార్ములా వచ్చేసరికి a+b/2. సో వేర్ ఇక్కడ ఏ వాల్యూ వచ్చేసరికి 1 అండ్ బి వాల్యూ వచ్చేసరికి మీకు 2 ఉంటుంది. ఓకేనా? సో 1 + 2 చేస్తే 3/2 వచ్చింది. సో ఈ 3/2 వచ్చేసరికి మీకు 1కి 2కి ఎగ్జాక్ట్ మిడిల్లో ఉంటుంది. ఓకే, సో 1 <> 3/2 2. ఓకేనా? సో 1 కంటే 3/2 పెద్దది, 3/2 కంటే 2 పెద్దది. ఓకేనా? ఇన్ కేస్ మీకు డౌట్ ఉంటే నార్మల్ డివిజన్ చేస్తే చూడండి. 1 తర్వాత 1.5 అంటే మీరు ఇది నార్మల్గా డివిజన్ చేస్తే 1.5 వస్తుంది. సో నెక్స్ట్ 1.5 కంటే 2 పెద్దదే కదా. సో ఇది మీకు ఈ రెండింటికి మిడిల్లో 1కి 2కి మిడిల్లో 5 రాయమన్నారు. సో 1 వచ్చేసింది. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ మనం ఈ 2 తీసుకుంటాం. ఇప్పుడు కొత్తగా వచ్చింది అండ్ స్టార్టింగ్దే తీసుకుంటాము. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ వాల్యూ వచ్చేసరికి 1 అండ్ బి వాల్యూ వచ్చేసరికి 3/2. సేమ్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి a+b/2. సో ఏ వాల్యూ 1 అండ్ బి వాల్యూ వచ్చేసరికి 3/2. సో by 2.
ఓకేనా. ఫార్ములాలో బై 2 ఉంది కాబట్టి కంపల్సరీ బై 2 వేయాలి. 2 into 1 అంటే 2 వస్తుంది, ప్లస్ 3/2 ఓకేనా. సో ఈ బై 2 వచ్చేసరికి ఈ రెండింటికి వస్తుంది. అండ్ ఇక్కడ మీకు ఆల్రెడీ 2 ఉంది కదా, సో ఆ 2 రాసేసేయండి. సో టోటల్ ఇక్కడ యాడ్ చేస్తే 5/2/2 వస్తుంది. సో ఈ 5/2 మొత్తం వచ్చేసరికి మీకు న్యూమరేటర్లో ఉంది, అండ్ ఈ 2 వచ్చేసరికి మీకు డినామినేటర్లో ఉంది. ఓకేనా. సో ఇక్కడ 2కి ఏం లేకపోతే డివిజన్లో 1 ఉన్నట్లు, దట్ ఈక్వల్ టు 5/2 ఇంటూ, సో మనం ఈ ఫ్రాక్షన్ ఇటు సైడ్ తీసుకొని వస్తే రెసిప్రోకల్ అవుతుంది, అంటే 2/1 ఉన్నది 1/2 అవుతుంది. దట్ ఈక్వల్ టు ఫ్రాక్షన్ మీకు మల్టిప్లికేషన్ తెలుసు కదా, 5 ones 1, 5 ones 5, 2 2s 4 ఓకేనా. సో అంటే టోటల్గా 5/4 వచ్చింది. ఇన్ కేస్ మీకు ఇది రాయటం డౌట్ ఉంటే ఇక్కడ డినామినేటర్లో ఒక్కటే నెంబర్ ఉండి ఈ డినామినేటర్కి మల్టిప్లై అవుతుంది. సో 5 2 2s ఎంత 4, 5/4 వచ్చేస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, మీకు యాక్చువల్గా ఈ నెంబర్ ఉంది కదా, సో ఈ 5/4 అనేది ఇప్పుడు దేనికి మిడిల్లో వస్తుంది, మనం ఈ రెండు చేసాం కదా. సో మీకు ఎప్పుడైనా కానీ ఇట్లా రెండు చేసినప్పుడు మీకు వచ్చిన ఆన్సర్ అనేది ఈ రెండింటికి మిడిల్లోనే ఉంటుంది. అంటే ఇప్పుడు 1కి 3/2కి మిడిల్లో 5/4 వస్తుంది. మీరు యాక్చువల్గా 5/4ని డివిజన్ చేసినా కూడా 1.25 వస్తుంది. ఓకేనా. సో ఇది వచ్చేసరికి 1.5 కదా, 1.25 అంటే 1.5 కంటే తక్కువే కదా. సో ఇప్పుడు ఈ రెండింటికి మిడిల్లో 5/4 రాస్తాం మనం. అంటే టోటల్గా 1 less than, సో ఇక్కడ 5/4 వస్తుంది లెస్ దాన్. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఇచ్చారు, ఫస్ట్ స్టార్టింగ్లో 3/2 వచ్చింది కదా, సో మీరు ఫస్ట్ చేసినప్పుడు 3/2 నెక్స్ట్ 2. ఓకేనా. సో ఈ ఫ్రాక్షన్ కంటే ఇది కొంచెం పెద్దది, దీనికంటే ఇది కొంచెం పెద్దది, దీనికంటే ఇది పెద్దది. ఇప్పుడు మనకి ఓన్లీ 2నే వచ్చాయి, ఇంకా 3 రావాలి. సో నెక్స్ట్ మళ్ళీ ఈ 2 తీసుకుంటాము. ఓకేనా. సో ఫస్ట్ ఈ 2నే తీసుకుంటాము. ఓకేనా. సో ఫస్ట్ ఈ 2 తీసుకోండి, 2 తీసుకొని మీది మెథడ్ చేయండి. ఇక్కడ ఇప్పుడు ఏ వాల్యూ వచ్చేసరికి 1, బి వాల్యూ వచ్చేసరికి 5/4 ఫార్ములాలో రాసేసేయండి. a + b/2 మీకు స్టార్టింగ్లో కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది కానీ బట్ ఈ మెథడ్ మీకు ఈజీగా వచ్చేస్తుంది. అండ్ ఈ మెథడ్ కూడా చాలా ఇంపార్టెంట్, సెకండ్ మెథడ్ కంటే ఈ మెథడే చాలా ఇంపార్టెంట్. సో మీరు నేను చెప్పేటప్పుడే వీడియోలో రాసేసుకోండి, మీకు ఏదైనా డౌట్ వచ్చినా కూడా ఈజీగా అర్థమైపోతుంది. సో ఏ వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేయండి, అండ్ బి వాల్యూ 5/4. నెక్స్ట్ ఇక్కడ /2 ఉంది కదా, /2 రాసాము. 4 ones ఎంత 4, 4 + 5 నెక్స్ట్ ఇక్కడ /4 ఉంది కదా, 4 రాసేసేయండి. నెక్స్ట్ ఇక్కడ 2 ఉంది, 2 రాసేసేయండి. 4 + 5 అంటే 9. నెక్స్ట్ 4 2s ఈ డినామినేటర్తో మల్టిప్లై అవుతుంది. సో 4 2s ఎంత 8. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి 9/8 ఉంది. సో ఈ రెండింటికి మిడిల్లో వస్తుంది. ఈ రెండింటికి మనం మెయిన్ మెథడ్ చేసాం కాబట్టి ఈ రెండింటికి మిడిల్లో 9/8 వస్తుంది. అంటే 1 less than 9/8 less than 5/4 less than 3/2 less than 2. మీకు ఇట్లాగా ఎన్ని అయినా కానీ రాయొచ్చు. ఓకే. నెక్స్ట్ మళ్ళీ ఈ 2 తీసుకుంటాము. సో ఏ వాల్యూ వచ్చేసరికి 1, బి వాల్యూ వచ్చేసరికి 9/8. సో a + b/2 చేస్తున్నాము. ఏ వాల్యూ 1 అండ్ బి వాల్యూ 9/8. నెక్స్ట్ ఫార్ములాలో /2 ఉంది కదా, /2 వేసేసేయండి. 8 ones ఎంత 8 + 9/8/2 ఉంది. దట్ ఈక్వల్ టు 8 + 9 అంటే 17. 17/8/2 ఉంది. దట్ ఈక్వల్ టు 17. 8 2s ఎంత 16 అంటే 17/16 వస్తుంది. ఓకేనా. సో అంటే ఈ రెండు తీసుకున్నాం కాబట్టి ఈ రెండింటికి మిడిల్లో 17/16 వస్తుంది. 1 less than 17/16 less than 9/8. ఇవి రాసి మళ్ళీ వదిలేయొద్దు. సో ఈ పక్కన ఉన్నాయి కదా, ఇవి కూడా రాయండి. జస్ట్ ఆ నెంబర్ని మనం ఆ మిడిల్లో యాడ్ చేసి నెక్స్ట్ మళ్ళీ రాసి కంటిన్యూ చేసేసేయండి. మనం ఇంకొక నెంబర్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. 2 3 4 వచ్చాయి, మనల్ని 5 ఫైండ్ అవుట్ చేయమన్నారు. నెక్స్ట్ ఇవి రెండు సేమ్ తీసుకోండి. ఇప్పుడు ఏ వాల్యూ వచ్చేసరికి 1, బి వాల్యూ వచ్చేసరికి 17/16 ఉంది. సో అంటే 1 + 17/16/2 ఫార్ములా అంతే కదా, a + b/2. ఏ వాల్యూ వచ్చేసరికి 1. సో 1/16 ఎంత 16 + 17/16. నెక్స్ట్ /2 ఉంది, అలానే రాసేసేయండి. 16 + 17 అంటే ఎంత వస్తుంది 33 వస్తుంది కదా, 33. నెక్స్ట్ 16 2s ఎంత 32. ఓకేనా. సో డివైడ్ చేయొద్దు, ఇవి రెండు క్యాన్సిల్ అవ్వు కదా, క్యాన్సిల్ చేయొద్దు. ఓకేనా. సో ఇప్పుడు ఈ రెండింటికి మిడిల్లో తీసుకున్నప్పుడు ఈ నెంబర్ వచ్చింది కదా, అంటే ఈ రెండింటికి మిడిల్లో ఈ నెంబర్ని ఇన్సర్ట్ చేయండి సరిపోతుంది. అంటే 1 less than 33/32 less than. సో నెక్స్ట్ ఈ నెంబర్స్ని కంటిన్యూ చేసేసేయండి. 17/16 less than 9/8 less than 5/4 less than 3/2 less than 2.
ఓకే, దట్స్ ఇట్. అంతే, మీకు ఈ ప్రాబ్లం ఈ మెథడ్ వచ్చేసరికి అయిపోయింది. చాలా ఈజీగా ఉంటుంది, జస్ట్ మీరు మల్టిప్లై చేయడమే. ఓకేనా. నెక్స్ట్ మెథడ్ 2 చూద్దాము. సో ఇదే ప్రాబ్లంకి వచ్చేసరికి మెథడ్ 2 చూడండి. ఇది మెథడ్ 2 వచ్చేసరికి మీకు ఇక్కడ ఏంటంటే ప్రాబ్లంలో వచ్చేసరికి మీకు ఏమి ఇచ్చారు, 1కి అండ్ 2కి వచ్చేసరికి మీకు బిట్వీన్ 5 నెంబర్స్ని కనుక్కోమన్నారు. సో ఇక్కడ వాళ్ళు కంపల్సరీ 5 నెంబర్స్ ఇచ్చారు కాబట్టి మీరు +1 యాడ్ చేసుకుంటారు. అంటే 1 + 1 = 6, అంటే డినోమినేటర్ 6 వచ్చేటట్లుగా రాసుకుంటారు. అదే 2 నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయమంటే 2 + 1 3, అంటే డినోమినేటర్ 3 వచ్చేటట్టుగా రాస్తారు. అదే 4 నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయమంటే 4 + 1 5, అంటే డినోమినేటర్ వచ్చేసరికి మీకు 5 వస్తుంది ఏ ఫ్రాక్షన్స్కి అయినా కానీ. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 5 నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో వాళ్ళు ఫైండ్ అవుట్ చేయమన్న దానికి మనం 1 యాడ్ చేసుకుంటాం. 6ని ఫైండ్ అవుట్ చేయమంటే సపోజ్ 6 + 1 అంటే 7 వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, ఈ 1 ఇక్కడ మనం ఆల్రెడీ డినోమినేటర్ 6 అని మనం రాసేసుకున్నాం కదా. సో ఇక్కడ మనం 6 నుంచి స్టార్ట్ చేస్తాం, అంటే మీకు 6/6 వేస్తాము. సో యాక్చువల్గా 6/6 అంటే ఈ 1 వస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ 2ని ఎలా రాస్తామంటే, ఈ 2ని ఎలా రాస్తామంటే ఓన్లీ 6 మల్టిప్లికేషన్సే రాస్తాము. అంటే 2 6 వచ్చేసరికి 12 అవుతుంది. 12/6 అలానే ఉంటుంది. సో ఈ రెండింటిని క్యాన్సిల్ చేస్తే మీకు 2 వస్తుంది. సో ఇక్కడ 5 అన్నారు కాబట్టి మనం 5కి +1 యాడ్ చేసుకొని 6 వస్తుంది. సో ఆ 6th మల్టిప్లికేషన్సే రాస్తాము. ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసరికి 1ని 6/6గా రాసాము, అండ్ 2ని వచ్చేసరికి 12/6గా రాసాము. ఓకే. సో ఇప్పుడు చూడండి, సో ఇక్కడ మనకి మిడిల్లో ఏమేమి నెంబర్స్ వస్తాయి చూడండి. సో 1కి వచ్చేసరికి 6/6, 1 6/6కి ఈక్వల్ అయింది కదా. సో ఇట్లాగా సేమ్ మీరు 5 ఫ్రాక్షన్స్ రాయాలి. 6/6 తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుంది, 7/6 వస్తుంది. అవునా. 7/6, నెక్స్ట్ వచ్చేసరికి 8/6, నెక్స్ట్ 9/6, నెక్స్ట్ 10/6, నెక్స్ట్ 11/6, నెక్స్ట్ 12/6 అక్కడ ఆల్రెడీ ఉంది. ఓకేనా. సో మిమ్మల్ని వచ్చేసరికి 5 రాయమన్నారు. 1 2 3 4 5 నెంబర్స్ వచ్చాయా. దట్స్ ఇట్. అంతే. మీకు ఈ మెథడ్ ఈజీగా ఉన్నా కానీ బట్ ఈ మెథడ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఈ మెథడే నేర్చుకోండి. ఓకే. నెక్స్ట్ మనం 4th ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ 4th వన్ చూడండి. ఇన్సర్ట్ 3 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 3/5 అండ్ 2/3. 3/5కి అండ్ 2/3కి మిడిల్లో మనం 3 రేషనల్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ ఇప్పుడు మనం 3rd వన్లో చేసాం కదా, ఫస్ట్ మెథడ్ అట్లాగా ఫైండ్ అవుట్ చేస్తాము. అండ్ సెకండ్ మెథడ్ వచ్చేసరికి ఇక్కడ మీకు నెంబర్స్ ఇచ్చారు కాబట్టి జస్ట్ మనం 6తో మల్టిప్లై చేసుకున్నాం సరిపోతుంది. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఫ్రాక్షన్ ఇచ్చారు కాబట్టి ఆ ప్రాసెస్ అనేది కొంచెం ఎక్కువ అవుతుంది. సో నేను వచ్చేసరికి ఈ ప్రాబ్లమ్ని నీకు థర్డ్ ప్రాబ్లంలో మెథడ్ 1 ఎలా అయితే చెప్పానో సేమ్ అలానే చెప్తాను. ఓకే. సో 4th వన్ వచ్చేసరికి మీకు ఏమి ఇచ్చారు, 2/3 అండ్ 3/5 ఇచ్చారు. సో ఈ రెండింటికి మిడిల్లో మనం 3 వాటిని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఏ వచ్చేసరికి ఇక్కడ 2/3 అండ్ బి వచ్చేసరికి 3/5. సో ఇవి రెండు a + b తీసుకోండి, ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. ఏ వాల్యూ 2/3 అండ్ బి వాల్యూ వచ్చేసరికి 3/5/2 అలానే రాసేసేయండి. సో మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఫ్రాక్షన్లో ఉన్న వాటిని యాడ్ చేయాలంటే డినోమినేటర్స్ అనేవి ఈక్వల్గా ఉంటే న్యూమరేటర్ని యాడ్ చేస్తాం. సో ఇక్కడ మీకు ఈక్వల్గా లేవు కాబట్టి సో ఫస్ట్ వచ్చేసరికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. సో 3కి 5కి ఈ రెండు వచ్చేసరికి ప్రైమ్ నెంబర్స్ కదా, ఏ నెంబర్స్లో డివైడ్ అవ్వవు. సో ఎల్సిఎం అంటే ఏం లేదు, 3 × 5 చేస్తాము. 3 5s వచ్చేసరికి 15. సో ఇదే ఎల్సిఎం అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ 2 అలానే రాసేసేయండి. థర్డ్ టేబుల్లో మీకు 15 ఎప్పుడు వస్తుంది, 3 5s 15 కదా. సో ఈ 5 వచ్చేసరికి న్యూమరేటర్కి మల్టిప్లై అవుతుంది. సో న్యూమరేటర్ 2కి ఆ 5 మల్టిప్లై అవుతుంది. సో మీరు ప్రైమ్ నెంబర్స్ని ఇట్లా మల్టిప్లై చేసినప్పుడు ఇట్లా మీకు క్రాస్గా కూడా మల్టిప్లై అవుతుంది. ఓకేనా. సేమ్ అవే నెంబర్స్ వస్తాయి. ఫిఫ్త్ టేబుల్లో మీకు 15 ఎప్పుడు వస్తుంది, 5 3s అవునా. సో అంటే ఈ 3 వచ్చేసరికి న్యూమరేటర్ 3కి మల్టిప్లై అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ /2 ఉంది, /2 అలానే రాసేసేయండి. దట్ ఈక్వల్ టు 5 2s ఎంత 10, నెక్స్ట్ 3 3s 9/15/2. దట్ ఈక్వల్ టు 10 + 9 అంటే 19/15/2. ఓకేనా. సో 19. నెక్స్ట్ ఈ డినామినేటర్కి మల్టిప్లై అవుతుంది 19. నెక్స్ట్ 15 2s ఎంత 30. క్యాన్సిల్ అవ్వదు, మీరు క్యాన్సిల్ కూడా చేయొద్దు. ఓకే. సో ఇప్పుడు ఈ రెండింటికి మిడిల్లో ఈ నెంబర్ ఉంటుంది, రాసేసేయండి. 2/3 < 19/30 < 3/5.
నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ రెండింటిని తీసుకొని మీరు వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయండి. ఏ వాల్యూ వచ్చేసరికి 2/3 అండ్ బి వాల్యూ వచ్చేసరికి 19/30. ఓకేనా. సో సేమ్ ఫార్ములా అప్లై చేయండి. a + b/2 30 = సో ఏ వాల్యూ ఎంత 2/3 అండ్ నెక్స్ట్ బి వాల్యూ వచ్చేసరికి 19/30. నెక్స్ట్ /2 ఉంది కదా ఫార్ములాలో, ఆ /2 అలానే రాసేసేయండి. 30 మీకు ఈ ఫ్రాక్షన్స్ రెండు యాడ్ చేయాలంటే డినామినేటర్ అనేది ఈక్వల్గా ఉండాలి. సో ఈక్వల్గా లేదు కాబట్టి మీరు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. థర్డ్ టేబుల్ ఈ 2 నెంబర్స్ డివైడ్ అవుతాయి. 3 1s 3 10s 30. సో ఇక్కడ ఎల్సిఎం రాసేసేయండి. 10 × 1 × 3 30 = 10 1s 10 10 3s 30. సో ఎల్సిఎం వచ్చేసరికి 30 అయింది. 30 నెక్స్ట్ ఇక్కడ /2 ఉంది అలానే రాసేసేయండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి 2 × థర్డ్ టేబుల్లో మీకు 30 ఎప్పుడు వస్తుంది అంటే 3కి ఏ నెంబర్ మల్టిప్లై చేస్తే 30 వస్తుంది. 3 10s అవునా. సో ఈ 10 వచ్చేసరికి మీకు ఇక్కడ ఉన్న న్యూమరేటర్కి 10కి మల్టిప్లై అవుతుంది. నెక్స్ట్ +19 ఇంటూ నెక్స్ట్ 30 ఉంది కదా. సో 30 నెక్స్ట్ ఇక్కడ 30 రావాలి అంటే 30కి ఏ నెంబర్ మల్టిప్లై చేస్తే 30 వస్తుంది 30 1s అవునా. సో ఆ 1 వచ్చేసరికి ఇక్కడ ఉన్న న్యూమరేటర్ 19కి మల్టిప్లై అవుతుంది. దట్ ఈక్వల్ టు 2 10s 20 + 19 1s 19/30/2. 30 = 20 + 19 అంటే 39. నెక్స్ట్ 32s ఎంత 60. ఓకేనా. నెక్స్ట్ 1 వచ్చేసరికి ఇప్పుడు ఈ రెండింటికి మిడిల్లో రాసేసేయండి. ఈ రెండింటిని తీసుకున్నప్పుడు ఈ వాల్యూ వచ్చింది కదా. సో ఈ రెండింటికి మిడిల్లో ఈ వాల్యూ రాయాలి అంటే 2/3 < 39/60. నెక్స్ట్ ఇక్కడ కంటిన్యూ చేసేసేయండి 19/30 నెక్స్ట్ 3/5. ఓకేనా. జస్ట్ ఈ ఫ్రాక్షన్ని ఈ రెండింటికి మిడిల్లో ఇన్సర్ట్ చేయాలి. ఇక్కడ ఎందుకు ఇన్సర్ట్ చేసామంటే ఈ రెండింటిని తీసుకొని మనం ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి. ఓకే. సో ఇక్కడ మీకు వచ్చేసరికి టోటల్గా 2 వచ్చాయి. మీకు 3 ఫైండ్ అవుట్ చేయమన్నారు కదా. నెక్స్ట్ మళ్ళీ ఈ 2ని తీసుకోండి. ఓకేనా. స్టార్టింగ్ 2నే తీసేసుకోండి. సో ఇక్కడ ఏ వాల్యూ వచ్చేసరికి 2/3 అండ్ బి వాల్యూ వచ్చేసరికి 39/60. ఓకేనా. సో ఫార్ములా రాసేసేయండి. a + b/2 దట్ ఈక్వల్ టు ఏ వాల్యూ 2/3 + బి వాల్యూ 39/60. ఓకే. సో /2 ఉంది కదా ఫార్ములాలో, ఆ /2 రాసేసేయండి. దట్ ఈక్వల్ టు 2/3 అండ్ ఇక్కడ మీకు సేమ్ ఫ్రాక్షన్ని యాడ్ చేయాలంటే మీకు 3 and 60 వచ్చేసరికి డిఫరెంట్గా ఉన్నాయి. సో డినామినేటర్స్ ఈక్వల్ అయితే న్యూమరేటర్ని యాడ్ చేస్తాం. సో డినామినేటర్స్ని ఈక్వల్ చేయడానికి మీరు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. 3 1s 3 2s 6 0. ఓకేనా. సో అంటే 3 20s 60 వస్తుంది. సో ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. 1 × 20 × 3 దట్ ఈక్వల్ టు 120s 20 23s 60. మీకు ఇక్కడ ఎల్సిఎం వచ్చేసరికి 60 వచ్చింది. నెక్స్ట్ 2 ఇంటూ థర్డ్ టేబుల్లో మీకు 60 ఎప్పుడు వస్తుంది అంటే 3కి ఏ నెంబర్ మల్టిప్లై చేస్తే 60 వస్తుంది 3 20s అవునా. సో ఆ 20 వచ్చేసరికి న్యూమరేటర్ 2కి మల్టిప్లై అవ్వాలి. ప్లస్ ఉంది ప్లస్ పెట్టేసేసేయండి. నెక్స్ట్ ఇక్కడ 39 ఉంది 39 రాసేసేయండి. సో 60 ఉంది 60కి ఏ నెంబర్ మల్టిప్లై చేస్తే 60 వస్తుంది 1 అవునా. 60 1s 1 కదా. సో ఈ అంటే ఈ 1 వచ్చేసరికి ఇక్కడ న్యూమరేటర్ 39కి మల్టిప్లై అవుతుంది. దట్ ఈక్వల్ టు ఇక్కడ /2 ఉంది కదా, ఆ /2 అలానే రాసేసేయండి. దట్ ఈక్వల్ టు 2 20s ఎంత 40 + 30 1s 30 39 1s 39/62s ఎంత 120. ఓకే. దట్ ఈక్వల్ టు 40 + 39 అంటే 79/120. ఓకేనా. సేమ్ ఇప్పుడు ఈ 2కి తీసుకున్నప్పుడు ఈ ఫ్రాక్షన్ వచ్చింది కదా. సో అంటే ఈ 2కి మధ్యలో దీన్ని ఇన్సర్ట్ చేయండి. 2/3 therefore 2/3 < 79/120 39/60. నెక్స్ట్ ఇవి కంటిన్యూ చేసేసేయండి. 19/30 < 3/5. ఓకేనా. దట్స్ ఇట్. అక్కడ వాళ్ళు అడిగిన 3 ఫ్రాక్షన్స్ వచ్చేసరికి ఇవి. ఓకే. నెక్స్ట్ 5th వన్ వచ్చేసరికి చూడండి. రిప్రజెంట్ 8/5 అండ్ -8/5 ఆన్ నెంబర్ లైన్ మీద ఇవి రెండు చూపించమన్నారు. సో నెంబర్ లైన్ అనేది ఇలా ఉంటుంది కదా. సో మీకు రైట్ సైడ్ వచ్చేసరికి పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి. సో ఫస్ట్ ఇక్కడ 0 ఉంది కదా 1 మీరు యాక్చువల్గా 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా ఉంటాయి నెంబర్స్ అవునా. సో ఇవి ఫస్ట్ అలానే రాసేసేయండి. నెక్స్ట్ ఇక్కడ డినామినేటర్ వచ్చేసరికి మీకు 5 ఉంది. ఏం చేస్తారంటే 5 చేసేసేయండి అన్నిటికీ. డినామినేటర్ వచ్చేసరికి ఇక్కడ మీకు 5/5 అంటే 1 వస్తుంది. సో ఇది వచ్చేసరికి మీకు 1 రాసేసేయండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి 6/5 7/5 8/5 9/5 10/5 అంటే 5 1s 5 2s ఇది వచ్చేసరికి మీకు 2 అవుతుంది.
ఓకేనా. సో ఇది క్యాన్సిల్ చేస్తే 2 వచ్చింది కదా, 1. ఇప్పుడు చూడండి, సో ఏం లేదు, మీకు మామూలుగా నెంబర్స్ వచ్చేసరికి 0, 1, 2, 3 ఇలా ఉంటాయి. సో ఇక్కడికి వచ్చేసరికి మీకు బై 5 ఉందంటే సో ఈచ్ నెంబర్ని వచ్చేసరికి 4 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. ఇక్కడ 5 ఉంది కాబట్టి 4 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. ఆ 5th పార్ట్ వచ్చేసరికి అదే నెంబర్ వస్తుంది. ఓకే, సో మీకు గుర్తు లేకపోతే ఏం చేస్తారంటే ఫస్ట్ ఇలా నెంబర్స్ పెట్టేసేయండి. ఇక్కడ డినామినేటర్ వచ్చేసరికి ఏది ఉందో చూసుకోండి. సో ఆ నెంబర్స్కి కింద డినామినేటర్స్లో అది రాసేసేయండి. ఇక్కడ 8/5 ఉంది కదా, సో ఇక్కడ 8/5 కింద రౌండ్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇటు సైడ్ ఏముంటాయి, -1, -2, -3, -4, -5, -6, -7, -8. ఓకే, నెక్స్ట్ ఇక్కడ డినామినేటర్ 5 ఉంది కాబట్టి 5 రాసేసేయండి. సో మిమ్మల్ని చూపించమన్నది ఏంటిది, -8/5 కదా, సో అది వచ్చేసరికి ఇది. ఓకేనా, సో ఇక్కడికి వచ్చేసరికి 5 1s ఇక్కడ మీరు క్యాన్సిల్ చేస్తే కరెక్ట్ -1 వస్తుంది. ఓకేనా, సేమ్ ఇట్ సైడ్ కూడా. సో మీకు నేను ఇది ఎందుకు చెప్పాను అంటే ఇట్లా రాసుకోవటం వచ్చేసరికి మీకు ఇవి 2 వచ్చేసరికి మీకు ఇక్కడ నెంబర్ లైన్ మీద 2 నెంబర్స్ ఇచ్చి రిప్రజెంట్ చేయమన్నప్పుడు ఫస్ట్ డినామినేటర్స్ ఈక్వల్గా లేదా ఉన్నాయా చూడండి. ఈక్వల్గా ఉంటే ఇప్పుడు నేను చెప్పినట్లు గెసెస్ చేయండి. ఈక్వల్గా లేకపోతే వేరే మెథడ్ ఉంది. మీకు ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు నేను ఆ ఎక్సర్సైజ్లో చెప్తాను. ఈ ప్రాబ్లంతో నేను ఈ వీడియో అనేది కంప్లీట్ చేస్తున్నాను. సో మీకు నెక్స్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేసరికి నెక్స్ట్ వీడియోలో వస్తాయి. అది ఎండ్ కార్డ్స్లో కూడా వస్తుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఐ హోప్ మీకు నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు కూడా ఎక్కువ వీడియోస్ చేయడానికి ఒక హోప్ ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు వచ్చేసరికి మీకు నోట్స్ డిస్ప్లే అవుతుంది. ఏదైనా డౌట్ ఉంటే అందులో చెక్ చేసుకోండి. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.